మీ నాన్నగారు కాలం చేసినట్టున్నా సారీ నేను రాలేకపోయినా. అవును, ఆయనకు గుండె నొప్పి వస్తే లక్షల రూపాయలు ఖర్చు పెట్టా, అయినా ఫలితం లేకుండా పోయింది. ఇక అదే సమయంలో ఇంట్లో దొంగలు పడి అంతా దొరికెళ్ళారు. ఏదైనా ఉన్నది అంటే చదువు ఒకటి, కానీ చదువును భద్రత చేద్దామని. అవును, నువ్వు అన్నది నిజమే. ఈ రోజు నన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చదువుకునే రోజులు నువ్వు ఎప్పుడు అనేవాడు మంచిగా చదువుకునే ఉన్నత స్థాయిలో ఉండాలని. కానీ ఈరోజు నేను డాక్టర్గా చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. చూడు, ఏ విషయంలోనైనా అనుకున్నది సాధించాలంటే పట్టుదల, కృషి, శ్రద్ధ ఉంటే తప్పకుండా ఏదైనా సాధించవచ్చు. నీకు విషయం తెలుసా, మన అబ్దుల్ కలాం గారు పేపర్ బాయ్గా చేస్తూ పట్టుదలతో చదివి మన దేశానికి రాష్ట్రపతి అయ్యాడు. లాల్ బహదూర్ శాస్త్రి కూడా అంతే, పట్టుదలతో చదివి కష్టపడి అనుకున్నది సాధించాలని చెప్పి మన దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. చదువుకోవాలనేటువంటి ఒక పట్టుదల ఉంటే నేనే కాదు ఎవరైనా కూడా సాధించవచ్చు. నా విషయానికి వస్తే నేను మా నాన్ననే ఆదర్శంగా తీసుకొని ఈ స్థాయికి వచ్చాను. నీ నాన్న నేనా? నీకు తెలుసు కదా, మా రచలే పల్లెటూరు. మంచి బడిలో చదువుకోవాలంటే గోదావరికి రావాలి. మీరు చదువుకునేటువంటి స్కూల్లో నన్ను చదివించాలని మా నాన్నగారు తీసుకొచ్చారు. ప్రిన్సిపాల్ గారు మా నాన్నగారితో నా మాటను ఎప్పటికీ సార్ నమస్తే సార్. చెప్పండి. మా వాడిని మీ బడిలో చేర్పించాలనుకుంటున్నాను సార్. ఓ అలాగా, నువ్వేం చేస్తావు? అయ్యా, నేను మిల్లులో కూలి పని చేస్తానయ్యా. వాట్? కూలి పనా? నువ్వు ఉండేది ఎక్కడ? అయ్యా, చందనాపూర్లో. మీ ఊరు పిల్లల్ని తీసుకురావడానికి మా బస్ కూడా వస్తుంది. తెలుసయ్యా. మరి స్కూల్ ఫీజు, బస్ ఫీజు కట్టగలవా? ఎంత కష్టపడైనా మీ స్కూల్ ఫీజు కడతానయ్యా. చిన్నప్పుడు మా నాన్న చదువుకోరా అంటే చదువు తెలియక జులాయిగా తిరిగిన, దాని ఫలితం ఏదో ఇప్పుడు అనుభవిస్తున్నా. నాలాగా నా కొడుకు కాకూడదని వాడిని మీ స్కూల్లో చేర్పించాలనుకుంటున్నానయ్యా. అంతేకాదు, నేను కూడా చదువుకోవాలనుకుంటున్నాను. వాట్? ఈ వయసులో చదువుకోవాలని కోరిక కలగడం ఏంటి? ఆ కోరిక ఎందుకు కలిగిందంటే, మొన్న 20 రోజుల కింద మా చుట్టాల వల్ల పెళ్లికి పోయినా. ఇక పెళ్లికి పోతే ఉన్నదాన్ని జర మంచి బట్టలు వేసుకొని పోవాలి కదా. తెల్లటి పంచే, తెల్లటి లాల్ చేసుకొని పోయి పెళ్లి మండపంలో ముందట కూర్చున్నా. ఇక ఇంతలే ఒక ఆయన 2 కవర్లను చూపిస్తూ, ఈ కట్నం దీంట్లో అబ్బాయిది ఏదో అమ్మాయిది ఏదో నాకు తెలుస్తలేదు, జర చదివి చెప్పవా అని అన్నాడు. మనకు అసలు చదువు రాదా? ఇక అటు ఇటు చూసి వాడిని చెవులే చెప్పిన, అయ్యా నాకు చదువు రాదా అని. ఊరిని నువ్వు నా యొక్క ఏలుముద్ర కానివేనా అని అన్నాడు. అనేసరికి పక్కనున్న వాళ్ళంతా గల్లర గల్లర నవ్వి ఇక అప్పుడు తల తీసేసినట్టాయి. ఎట్లనైనా చేసి 4 అక్షరం ముక్కలు నేర్చుకుంటే కావాలనుకొని చదువు నేర్చుకోవాలనుకుంటున్నానయ్యా. అవునా, వెరీ గుడ్. నీకు చదువు రాకపోయినా మీ కొడుకుని చదివించాలనుకోవడం, తిరిగి మీరు మళ్ళీ చదువుకోవాలనుకోవడం చాలా అభినందించవలసిన విషయం. నీ గురించి మా టీచర్కి చెప్తాను. ఫీజు నువ్వు కట్టనక్కర్లేదు, నువ్వు వెళ్ళి చదువు. అయ్యా బాబు, బాగా చదువుకుంటావా? ఓ నేను బాగా చదువుకొని ఆఫీసర్ అయినా. అలా మా నాన్న చదువుకొని ఏ మిల్లునైతే కూలి పని చేశాడో అదే మిల్లు రోజు గుమస్తాగా పనిచేస్తున్నాడు. మా నాన్నగారిని ఆదర్శంగా తీసుకొని పట్టుదలతో చదివాను, అనుకున్నది సాధించాను. హలో, నేను మీకోసం హాస్పిటల్కి వెళ్ళిన, మీరు ఇక్కడ ఉన్నారని తెలిసింది.
అందుకే ఇక్కడికి వచ్చిన. అవునా, ఇలా కూర్చోండి. ఇక పోండి. ఏంటి విశేషం? ఈరోజు నా బర్త్డే. సాయంత్రం డిన్నర్ ఖచ్చితంగా మా ఇంటికి రావాలి. ఓహో, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. తప్పకుండా వస్తాను. ఈమె ఎవరో గుర్తుపెట్టావా? ఈ ఊళ్ళో మంచి పేరున్న లాయర్. పోనీ నువ్వైనా గుర్తుపెట్టావా? మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే పనిచేసింది. నేను వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకున్నా. ఆ మాత్రం గుర్తుపట్టనా? ఒకప్పుడు సారు హోంవర్క్ చేయలేదని కొడితే స్కూలే మానేసిండు. తప్పు చేసినప్పుడు దండిస్తే తప్పు లేదన్న బుద్ధి నాకు లేకపోవడంతో చదువుకున్న విలువ తెలియక అప్పుడు మానేశా. ఇప్పుడు బాధపడుతుంది. ఎప్పుడూ పేకాడ పిచ్చిలో ఉండే మా నాన్న కూడా నన్ను పట్టించుకోకపోవడం నా కర్మ. కానీ ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానికి కారణం మీ నానే. మా నాన్న? అదేలా? మీ నానే ఒకరోజు రాత్రి మీ ఇంట్లో కూర్చొని చదువుకుంటూ ఉంటుంటే నైట్ వచ్చి, ఏమే రాజీ, నువ్వు చదువుకొని ఏమన్నా చేసేది ఉన్నదా? నీ అమ్మ తీరంగా 4 ఇళ్ళలో పనిచేసుకొని బతుకుడే కదా, ఆ చదువు బంద్ చేసి పోయి పండుగ పో అని అన్నాడు. అప్పుడు అనిపించింది, ఒక పని మనిషి బిడ్డ పని మనిషి లెక్క ఎందుకు ఉండాలి అని అన్న. పట్టుదలతో చదివిన ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నా అంటే కారణం మీ నానే కదా. సరే, అదంతా అట్లా ఉంచండి. సదానందం గారితో మీరు కూడా డిన్నర్కి రండి. చూడు రాజీ, సారీ రాజమణి గారు, మా అబ్బాయి చదువు విషయమై వరంగల్ వెళ్తున్నాను. మరోసారి వచ్చినప్పుడు తప్పకుండా వస్తాను. సరే, మీ ఇష్టం. చదువులో తెలియక మీరు చదువు బంద్ చేసింది. కనీసం మీ అబ్బాయినన్నా చదివించండి. నేను ఇల్లొస్తాను. హలో, ఏంటి అంత తీక్షణంగా చూస్తున్నాను? ఎక్కడో అట్టడుగులున్న మీరు కష్టపడి చదివి చదువు విలువ తెలుసుకొని ఇంత స్థాయికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. చూసావా, నీకు తెలియకుండానే రాజీ అని పిలిచిన నువ్వు మళ్ళీ రాజమణిగారు అని పిలిచావంటే కారణం అదే చదువుకున్న విలువ. అవును, నువ్వు అన్నది నిజమే. ఈరోజు నాకు అర్థమైంది ఏంటంటే, కళ్ళు లేనివాడు గుడ్డివాడు కాదు, చదువు రానివాడు గుడ్డివాడు. అందుకే ఏది ఏమైనా మా అబ్బాయిని మీలాగా ఎదిగేంత వరకు ఖచ్చితంగా చదివిస్తాను. మీలా చదివిస్తాను. వస్తాను. ఓకే, పదం. విద్య మనిషి మనుగడకి ఒక దిక్సూచి. విద్య వినయాన్ని, సంస్కారాన్ని నేర్పిస్తుంది. మారుతున్న కాలంలో మనిషి మనుగడ సజావుగా సాగాలంటే విద్య ఎంతో అవసరం. విద్య లేనివాడు వింత పశువు అన్నారు. కాబట్టి విద్యకున్న విలువలను గుర్తించి విధిగా ప్రతి ఒక్కరూ చదువుకుంటే తాను, తన కుటుంబం, ఈ సమాజం, ఈ దేశమే బాగుపడుతుందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.